హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రముఖ అరబ్ ప్రదేశాలు బయటపడిన సంవత్సరములు వాటిని కనుగొన్న వారి గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే మొదటగా అరబ్ ప్రదేశం అనేది దయారాం సహాని యొక్క త్రవ్వకాలలో జరిపినప్పుడు 1921 సంవత్సరంలో ఇది రావి నది ఒడ్డున బయటపడడం అయితే జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్న ప్రాంతం వచ్చేసి సహివాల్, ఇది పాకిస్తాన్లో కలదు. మొహింజదారో, ఇది ఆర్.డి. బెనర్జీ అనే అతను త్రవ్వకాలు జరిపినప్పుడు 1922 సంవత్సరంలో బయటపడడం అయితే జరిగింది. ఇది సింధు కుడి ఒడ్డున ఉన్నది. ఇది ప్రస్తుతం ఉన్న ప్రాంతము సింధు, పాకిస్తాన్లో కలదు. లోతల్ అనే ప్రదేశము ఎస్ఆర్ రావు త్రవ్వకాలు జరిపినప్పుడు 1955 సంవత్సరంలో భోగవాని నది ఒడ్డున ఇది బయటపడడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇది అహ్మదాబాద్, గుజరాత్లో కలదు. కాళీబంగన్ అనే ప్రదేశం బీబీలాల్ జరిపిన త్రవ్వకాలలో 1961 సంవత్సరంలో గగ్గర్ అనే నది ఒడ్డున ఇది బయటపడడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇది హనుమాన్ నగర్, రాజస్థాన్లో కలదు. బన్వాలి అనే ప్రదేశం ఆర్ఎస్ బిస్ట్ అనే అతను త్రవ్వకాలు జరిపినప్పుడు 1975 సంవత్సరంలో సరస్వతి నది ఒడ్డున ఇది బయటపడడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇది హిసార్, హర్యానాలో కలదు. రంగాపూర్ అనే ప్రదేశము ఎంఎస్ వాస్యాను త్రవ్వకాలు జరిపినప్పుడు 1953 సంవత్సరంలో బహాదర్ అనే ఒక నది ఒడ్డున బయటపడడం జరిగింది. ప్రస్తుతం ఇది గుజరాత్లో కలదు. రోపర్ అనే ప్రదేశము వైడి శర్మ అనే అతను త్రవ్వకాలు జరిపినప్పుడు 1955 మరియు 56 సట్లెజ్ నది ఒడ్డున ఇది బయటపడడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇది పంజాబ్లో కలదు. అలంగీర్పూర్ అనే ప్రదేశము వైడి శర్మ జరిపిన త్రవ్వకాలలో 1958లో ఇది బయటపడడం అయితే జరిగింది. ఇది ఇంధన్ అనే నది ఒడ్డున కలదు. ప్రస్తుతం ఇది మీరట్లో కలదు. కోట్ డీజీ ఎఫ్ఏ ఖాన్ అనే అతను జరిపిన త్రవ్వకాల్లో 1955 సంవత్సరంలో ఇది సింధు నది ఒడ్డున బయటపడినది. ప్రస్తుతం ఉన్న ప్రదేశము పాకిస్తాన్. సర్కటోడా అనే ప్రదేశము ఇది జేపీ జోషి అనే అతను జరిపిన త్రవ్వకాల్లో 1964 సంవత్సరంలో ఇది బయటపడడం అయితే జరిగినది. ఇది సింధు నది ఒడ్డున కలదు. ప్రస్తుతం ఇది ఉన్నది గుజరాత్లో. సుత్కజెండారో అనే ప్రదేశం ఆరెల్ స్టెయిన్ అనే త్రవ్వకాలు జరిపినప్పుడు 1931 సంవత్సరంలో దాప్త్ అనే నది తీరాన ఇది బయటపడినది. ఇది ప్రస్తుతం ఉన్నది బెలూచిస్తాన్లో. చాన్హోదారో అనే ప్రదేశము ఎన్జి మజుందర్ జరిపిన త్రవ్వకాల్లో 1931 సంవత్సరంలో సింధు ఎడమ ఒడ్డున బయటపడడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇది పాకిస్తాన్లో కలదు. అమ్రి అనే ప్రదేశము ఎన్జి మజుందర్ జరిపిన త్రవ్వకాల్లో 1935 సంవత్సరంలో సింధు ఎడమ ఒడ్డున బయటపడడం అయితే జరిగింది. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో కలదు. డోలవీరా ఆర్ఎస్ బిస్ట్ అనే అతను జరిపిన త్రవ్వకాల్లో 1990 సంవత్సరంలో ఇది సింధు ఎడమ ఒడ్డున బయటపడడం అయితే జరిగినది. ప్రస్తుతం ఇది ఉన్నది పాకిస్తాన్లో. రాఖీ గర్గి అనే ప్రదేశం సూరజ్ బాన్ అనే అతను జరిపిన త్రవ్వకాల్లో 1963 సంవత్సరంలో గగ్గర్ హాక్రా అనే నది ఒడ్డున ఇది బయటపడడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇది హర్యానాలో కలదు. చూశారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.